పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక ప్రతిరోజు లెక్కనే ఇయ్యాల కూడా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేసింది మీ గౌరమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాండ్రి. కపిలాగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. నీను వీడని నీడను నేనే, నిజమై తిరిగే కల నేనే, వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా, 5 ఏండ్లు నీ తోడై నీతోనే ఉంటా. ఏంది అంత ఎట్లెట్లనో వాడుతున్నాను అనుకుంటున్నారా? మరి గట్లనే ఉన్నది ఏపీల బాబు సారు నషీబు. అదృష్టం గోమార్ పట్టినట్టే పట్టింది బాబు సార్కి తాప. 16 ఎంపీ సీట్లు గెలిచి సెంట్రల్ చక్రం దిప్పుడే కాదు, 164 సీట్లతోటి కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన దానికంటే ఇప్పుడు బంపర్ ఆఫర్ కూడా దాకింది బాబు సార్కు. మరి గా బంపర్ ఆఫర్ ఏందో గీ ముచ్చట చూసి పురాగర్చుకున్నదాం పాండ్రి. పంకపాటికెంచి ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ అయిన సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ మొన్నటి ఎలక్షన్ల ముంగట సైకిల్ పార్టీల చేరికైర్రు. అయితే మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సైకిల్ పార్టీల చేరికైతే, రామచంద్రయ్యనేమో రాజీనామా చేయకుండా సైకిల్ పార్టీల చేరికైండని ఆయన మీద అనర్హత వేటేసిండు మండలి చైర్మన్. గా జాగల్నే గిప్పుడు ఉప ఎలక్షన్లకు బెల్లు మోగిందేపీలా. ఖాళీగున్న గా 2 సీట్లకు షెడ్యూల్ ఇడిచింది ఎలక్షన్ సంఘం. ఈ నెల 25వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇడతారట. వచ్చే నెల జూలై 2వ తారీఖు నాడు నామినేషన్లు ఉంటాయి. 3వ తారీఖు నాడు వాటి చెకింగ్ ఉంటది. పోటీ చేయొద్దనుకున్నోళ్ళు 5వ తారీఖు లోపట నామినేషన్ వెనుకకు తీసుకోవచ్చట. ఇక 12వ తారీఖు నాడు ఎలక్షన్లు పెట్టి అదే రోజు మాపడదాన రిజల్ట్ ఇడతారట. అసెంబ్లీలకు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలే ఎక్కువున్నారు కాబట్టి గా 2 జాగలు ఖచ్చితంగా కూటమే గెలుతదనేది లోక సత్యం. కానీ ఇప్పుడు గా 2 సీట్లు ఎవలకిత్తడు బాబు సారు అనేదే ఇప్పుడు మస్తుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకెవలకు పిఠాపురం సీటును త్యాగం చేసి పవన్ సార్ గెలుపుల భాగమైన ఎస్వీఎస్ ఎన్ వర్మ సారుకు, అనకాపల్లి ఎంపీ సీటును త్యాగం చేసిన నాగబాబు సారుకే అని నినబడుతున్నాయి ముచ్చట్లు. ఎట్లయినా బాబు సారు ఈ నడుమ మాకో పదవి మీకో పదవి అని సైకిల్ పార్టీకి జనసేన పార్టీకి వంచుతున్నాడు కదా పదవులు. గట్ల చూస్తే గా 2 ఎమ్మెల్సీ టికెట్లయితే ఖచ్చితంగా ఒకటి సైకిల్ పార్టీకెంచి వర్మ సారుకు, ఒకటి జనసేనకెంచి నాగబాబు సారు కచ్చుడు ఖాయం. గప్పుడు టికెట్ రాకపోయినా కూడా పార్టీ కోసం కూటమి కోసం సప్పుడేక్కున్నారు వీళ్ళిద్దరు. అట్లనే దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కూడా ఇనబడుతున్నాయి. గాని ఎవలకిచ్చినా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇట్లా అయితదో లేదో అట్లా 3 వారాల లోపట్నే మళ్ళీ ఎలక్షన్ల గెలిచి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకునే బంపర్ ఆఫర్ బాబు సార్కు దొరికింది. ఉంటే అనావృష్టి లేకపోతే అతివృష్టి అన్నట్టే అయింది కదా బాబు సార్ కథ అని నవ్వుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. విడుదల రజినక్క ఈ పేరినంగానే మొదలు యాదొచ్చేది నేను మీరు పెట్టిన మొక్కన్ సార్ అనే డైలాగే యాదత్తది. గా సైబర్ మొక్క ఆటెనకాల బాబు సార్కు షాక్ ఇచ్చి పంకపాటిల చేరికై బాబు సార్ మీదకే మస్తు మలకల ఫైర్ అయింది. అయితే గీతాప కూటమి గాలిలో ఓడిపోయింది. ఇక మరి ఓడిపోయిన పార్టీల నాకేం పని అని అనుకుంటుందో ఏందో గాని జగనన్నకు షాక్ ఇవ్వబోతున్నదట రజినక్క. బెల్లం సుట్రంగా ఈగల్ వాల్నట్టే జగనన్న సుట్టు వాలిర్రు. గప్పుడు పంకపాటి అధికారంలున్నప్పుడు పంకపాటి లీడర్లు, గిప్పుడు అధికారంలో లేకపోయే వరకు గప్పుడు జగనన్నే మా ధైర్యం అని చెప్పినోళ్ళు కూడా జగనన్నతోటి ఉంటే అసలు రాజకీయ జీవితం ఉంటదో లేదో అని భయపడుతున్నారట. దాంట్లో ముందున్నదట మాజీ మంత్రి విడుదల రజినక్క. ఈ పదవులు హోదాలు జగనన్న పెట్టిన భిక్ష అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా మొన్నటిదాకా కన్నీళ్లు పెట్టుకున్న రజినక్క ఇప్పుడేమో పంకపాటిల్నే ఉంటే అచ్చేతాప ఎలక్షన్ల మళ్ళా ఓడిపోవుడే అయితదని దగ్గరోళ్ళ దగ్గర కండ్ల నీళ్లు తీసుకుంటా బాధపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ కాకుండా గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చి ఉత్త పున్నానికి ఓడగొట్టిండు జగనన్న అని లోపట మస్తుగా రందిపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేకపోతుండే కూటమి జోరులా. ఇక అయిపోయింది. ఇప్పుడు ఏడితే ఏమొత్తదని పంకపాటి ఇడిచిపెట్టాలని ఆలోచనలు చేస్తున్నది రజినక్క అని మస్తుగా నడుస్తున్నాయి ముచ్చట్లు. ఇగో గీ ముచ్చట్లెరకయ్యే పంకపాటోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట అక్కకు. కానీ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎవ్వలకు దొరకకుండా అజ్ఞాతంలున్నదట. అమెరికా పోయినట్టున్నదని అంటున్నారు కొందరు. ఇంకొన్నొద్దులనే ఏదైనా జాతీయ పార్టీల చేరిక అవుతుందని కూడా ఇనబడుతున్నాయి. కానీ చెయ్యి పార్టీకి షేకాండి ఇద్దామంటే షర్మిలక్క పరిస్థితే ఎటు కాకుండా అయింది గా పార్టీలకు పోయినాక. గందుకు గా తప్పు చెయ్యకుండా ఇప్పుడు ఏపీలో కూడా జోరు చూపెట్టిన పువ్వు పార్టీలకు పోతే మంచిగుంటది అనే ఆలోచనలు చేస్తున్నదట రజినక్క.
ఏపీల పువ్వు పార్టీ బాబు సార్ తోటి దోస్తాన్లున్నది కాబట్టి గా పార్టీలకు కూడా కష్టమే అవుతుంది. అంటే ఇప్పుడు అక్క పరిస్థితి నడిసంద్రంలో నావలెక్క తయారైంది అన్నట్టు. ఏమో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి అక్క ఏదో పార్టీల చేరికైతది కావచ్చు గాని అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు అనేది ఇప్పుడు పంక పార్టీ లీడర్లకు అర్థమైనట్టు ఎవ్వలకు అర్థం కాదు. ఇక మరి విడుదల రజనక్క నిజంగానే పంక పార్టీ నిడిచిపెట్టి జగనన్నకు షాక్ ఇచ్చి ఏరే పార్టీలకు పోతదో లేదో గాని గిసుంటి ముచ్చట్లయితే ముంగట ఇంకా షాన్నే అత్తయి పంక పార్టీ గురించి. అడ్రస్ లేని పోస్టును అధికారం లేని పార్టీని ఎవ్వలు ఇల్వ చెయ్యరు కదా మరి. ఈ తాప 400 సీట్లు గెలిచి మూడో తాప హ్యాట్రిక్ కొడతాం అని వందల మలకల చెప్పుకున్న పువ్వు పార్టీకి సెంట్రల్లో పెద్ద శాఖే ఇచ్చిర్రు. దేశ పబ్లిక్ 300 సీట్లు కూడా గెలవలే. అగో గదేగిప్పుడు పెద్ద కష్టాలు తెచ్చి పెడుతున్నది లోక్సభ స్పీకర్ పదవి కోసం. ఆ శాఖలకు ఈ శాఖలకు మంత్రులను ప్రకటించిర్రు కానీ లోక్సభకు స్పీకర్ ఇవ్వాలనేది అయితే గిప్పటిదాకా చెప్పలే. అయితే గా పదవి మీద ఇప్పుడు కొత్త ముచ్చట్లు వినబడుతున్నాయి. మరి గా ముచ్చట్లేందో పురాకర్చుకున్నదాం నడువురి. ఇప్పటిదాకా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే అయింది గాని గీతాప గట్లయ్యేటట్టు లేదు. లోక్సభల ఎన్నికతోటే స్పీకర్ ఇవ్వాలనేది తేలేటట్టున్నది. స్పీకర్ పదవి మాకే కావాలని ఎన్డీఏ కూటమిలున్న సైకిల్ పార్టీ జేడీయూ పార్టీలు అడుగుతున్నాయి మోడీ సార్ను. కానీ ఏ పదవైనా సరే గాని ఆ ఒక్కటి అడక్కు అని అంటున్నాడట స్పీకర్ పదవి మీద. కావాలంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇత్తా అని అంటున్నాడట. గందుకోసం కూటమి లీడర్లతోటి మీటింగులు కూడా పెడుతున్నారు గాని గది ఎటూ దెగుతలేదు. ఇద్దరు దన్నుకుంటే మూడోనికి సందైందన్నట్టు ఈళ్ళు స్పీకర్ పదవి కోసం పంచాదులు పెట్టుకుంటుంటే నడుమిట్ల ఇండియా కూటమచ్చి కొత్త పుల్ల పెట్టింది. ఈ తాప స్పీకర్ పదవిని ఏకగ్రీవంగా కాకుండా పోటీ పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నది ఇండియా కూటమి. ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లున్నాయి. స్పీకర్ పదవి పువ్వు పార్టీ తాన్నే ఉంచుకొని డిప్యూటీ స్పీకర్ పదవి సైకిల్ పార్టీకో జేడీయూకో ఇద్దామనుకున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. స్పీకర్ పదవి పువ్వు పార్టీ తాన్నే ఉంచుకుంటే డిప్యూటీ స్పీకర్ మాకియాలే అని అంటున్నది విపక్ష ఇండియా కూటమి. లేకపోతే స్పీకర్ పదవికి పోటీ పెట్టాల్సిందే అని మంకు పట్టు పడుతున్నారు. మరిగా కొసకేటైతదో ఎవలకు స్పీకర్ పదవత్తదో గాని ఈ నెల 24వ తారీఖు సందైతే లోక్సభ మీటింగులు ఉన్నాయి. అంటే ఇంకో 5 ఒద్దుల గీ పంచాదంతా ఒడుతుందో లేదో చూడాలి. కానీ 400 గెలిచి రికార్డు క్రియేట్ చేద్దాం అని మాట్లాడిన పువ్వు పార్టోళ్ళు స్పీకర్ పదవి కోసం మిత్రపక్షాలనే కాకుండా విపక్షాలను కూడా బతిలాడుకునే పరిస్థితి వచ్చే. మరి గట్లనే ఉంటది ప్రజాస్వామ్యంలా ఓటు మైమా మజాకా. ఆ పబ్లిక్ ఇంకొన్ని ముచ్చట్లున్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగల్లా ఇక మా ముసలిమోతేవారు ఏం చేస్తున్నాడో ఇవాళ అరుచుకొని వద్దాం పండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? అల్లా అరే శంకరి ఏదిరాని జాడా? అరే పొద్దడి సాయంత్రం 2 నిమిషాలలో వస్తానా 10 నిమిషాలలో వస్తానా అని పొంకరాలు కొట్టుకుంటా ఆనే ఉంటాను. అవురా నీ అల్కదా నువ్వు అసలు వస్తావా రావా అదన్నా చెప్పు, నేను ఏదన్నా ఒక బస్సు సీటు దొరకబట్టుకొని పోతా. అరే ఏంద్రా నీ కథ నీ సంగతి? ఇక రావైతివి అగ రావైతివి. అగో ఎక్కడికే తాత? చేయి సంచులేదో చదువుకొని బయలుతున్నావు ఎటు ఎందుకు? అరే అరే శంకర్ గారు నీకు కొద్దిగా బుద్ధి ఉన్నదారా? నిన్న మాపడదామన్నా మనం ఎడిపోదామని చెప్పిర్రా నీకు? వాళ్ళ ఏడికి అనేది కదా ఈరితనెవరని వాళ్ళు కదా కొని. అరే బాబు పోయి చూసి రాకుంటే మనం పోయి చూసి రావద్దారా? బతుకమ్మ పండుగలప్పుడు మన చెల్లె ఎంత ముద్దుగా ఎగిరేది, ఎంత ముద్దుగా దునికేదిరా. అసలు చెల్లెలను మనం పోయి చూసి రాకుంటే ఎంత నాదాన అవుతుందిరా. లోకం మీద మస్తు మంది పోయి పలకరిచ్చేస్తాను కాదురా. నువ్వు రా జల్లిరా అని. ఏంది అబ్బా గి ముసలోనికి తలకాయ తిక్క బగ్గుంటది. గాలికోయే కంపలని గోషికి తలిగించుకుంటా అంటాడు. ఎవల బాపో చూసి రాలేదట, గీనే పోయి గే చెల్లెనో చూసొస్తాడట. ఓ తాత జర నీకు పుణ్యం ఉంటది, ఇంతకు నువ్వు ఏ చెల్లెని చూసేటందుకు పోతున్నావో గది చెప్పే. అరే ఎవరు వారి ఇగో నీతో సోది పెట్టే అంత టైం లేదు, పొద్దుపోతుంది, నువ్వు అయితే జల్లి రారా. అరే నాకు ఇక్కడ ఒకటి అలకదక్కువది ఎప్పటి నుంచి మొత్తుకుంటాను, నేను దాని సంగతి ఏందో అరుచుకోవాలి. నువ్వైతే జల్లి రా. ఫోన్ కత్తిరిరా బతుకురావని. ఏంది నీ సంగతి ఏంది చెప్పు. నాకేం కావాలనా? చేసేకోలు ఇడిచిపెట్టి షెయి సంచిలో బట్టలు చదువుకొని ఏ ఊరికి పోతున్నావు చెప్పు. గా మన కల్వకుంట్ల కవితక్క దగ్గరికి పోదాం అని చూస్తాను. ఆమె తీఆర్ జైల్లో పడ్డ కానించాలి మస్తు మంది పెద్ద పెద్ద లీడర్లు అందరు పోయి కలిసి రాబట్టే. అందరు పోయి కలిసి వస్తారు కానీ వాళ్ళ బాపు కేసీఆర్ సార్ మాత్రం పోయి కలిసి వస్తలేడే. సరే ఆయన ఏదో కోపం మీద పోయి కలిసి వస్తలేడు కావచ్చు కానీ అయ్యో నేను పెద్ద మనిషిని అన్ని ముచ్చట్లు తెలిసినోడిని, నేను పోయి కలిసి రాకుంటే ఆమె ఏమనుకుంటుంది చెప్పు.
అందుకే తీహార్ జైలుకు పోయి మేడంను కలిసి సరే మంచి చెడ్డలు అరుచుకొని వద్దామని పోతాను. కానీ వీడు ఇంకా అత్తలేడు కదా అల్కదా అక్కోడు. సరే పోతే పోదు కానీ కారు పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరు పోయి తీహార్ జైలు ఉన్న కవితక్కను మందలిచ్చత్తా అంటే వాళ్ళ నాయన కేసీఆర్ సార్ ఎందుకు పోతలేడంటవే మరి? ఎట్లా పోతాడు చెప్పు? కడిగిన ముత్యమాసంటి నా బిడ్డను తీసుకుపోయి బుచ్చతార్థంగా జైలు వేసిర్రు అని పుట్టెడు దుఃఖాన్ని పంచి కింద దిగబెట్టుకుంటాడు. ఎరికేనా కేసీఆర్ సార్? అట్లనే జైల్లో ఉన్న కవితక్కను చూసి కేసీఆర్ సార్ తట్టుకుంటాడా? వాళ్ళ బాపుని చూసి కవితక్క తట్టుకుంటుందా? ఇదంతా ఎందుకు అని కేసీఆర్ సార్ పోతలేనట్టున్నాడు. అవు అవు నువ్వన్నది కూడా కరెక్టే గాని జనాలందరూ ఏరే తిరిగి అనుకుంటున్నారే మరి. నీ జనాలు ఎవరిని చక్కగా ఓర్చిన జనాలే ఈ అడ్డమైన జనాలు. మంచిగున్నా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు, చెడిపోయినా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఎవరైనా ఏదో తీరుగా మాట్లాడుతూనే ఉంటారు. గవాళ్ళ మాటలు పట్టించుకుంటారా చెప్పు? నరం లేని నాలుక 4 తీరులో మాట్లాడుతూనే ఉంటుంది. అవన్నీ మేము లెక్కే చేయము. ఏమోనే కానీ కన్నబిడ్డ జైలు ఉన్నప్పుడు తండ్రిగా కేసీఆర్ సార్ పోయి నీకేం కాదు బిడ్డ, న్యాయం మన దిక్కే ఉన్నది, నువ్వు ధైర్యంగా ఉండు, మేమందరం లేవా అని కేసీఆర్ సార్ ధైర్యం చెప్పి రావాల్సి ఉండే కదా. అరే మా కేసీఆర్ సార్ పోకుంటేందే మేము అందరం లేవా? మేము అందరం పోయి ధైర్యం చెప్పేస్తలేమా? అరే ఇప్పటికే మా కారు పాచి ఊరగ పడ్డదిరా నాయన అని మా కేసీఆర్ సారు పుచ్చడి రంజితోటి సగం అవుతా అంటే అడ్డమైన మాటలు మాట్లాడతా. మీ నోళ్ళ కంపగొట్ట, మీ కండల కంపగొట్ట, మీ నావు నరక, మీ తలపండు బలగా మా పాపం తలుగుతుంది. మీరు నాశనం అయిపోతారు. మీకు తలుగుతుంది, వాళ్ళకు కూడా తలుగుతుంది. వాళ్ళకి అసలు తలుగుతుంది కాదు, ఆల్రెడీ తలుగుతుంది, నాశనం అవుతారు. అగో మళ్ళా వాళ్ళెవరు? వాళ్ళకి మీ ఏడుపుదాలు కూడా ఏంది? ఎవరో తెలియదా నీకు? కడిగిన ముత్యమాసంచి మా కవితక్కను జైల్లో వేసింది ఎవరో తెలియదా నీకు? మా కారు పాచి ఓటమికి కారణం ఎవరో కూడా తెలియదా నీకు? ఎందుకే అని నంగనాచి కథలు పడతా అంటావు? అన్ని తెలిసి కూడా మళ్ళీ నేల ముచ్చేసాలేతరం తీకుని అవ్వ తోడే తాత, వాళ్ళెవరో నాకు తెలియదు, నువ్వే చెప్పే, జర పుణ్యం ఉంటది నీకు. ఇంకెవలే పువ్వు పాచోళ్ళు? అటు మోడీ సార్ లగో అంచనేనా, ఇటు ఈడోళ్ళు వచ్చి కవితక్కను తీసుకుపోయి TR జైలు వేసిర్రు. మరి మీ ఏడుపు వాళ్ళకేం తలిగిందే? మొదలైన ఆట వాళ్ళ పువ్వు పాచ కూడా పొగ సూరక పువ్వు రిక్కలు ఊసిపోయే కథ అవుతున్నదట. గత్తనే తలుగుతుంది మా కారు పాచి ఉసురు, గత్తనే తలుగుతుంది మా కారు పాచి ఏడుపు వాళ్ళకు. ఓ నీ అవ్వ, ఆడపిల్ల శాపించినట్టు శాపించిన కాడికి చాలు గాని ఇంతకు వాళ్ళ పార్టీలు అవుతున్న పంచాదులేందో చెప్పరా? అదే మేము కూడా తెలుసుకుంటాం. అన్ని ముచ్చట్లు నాతోటే చెప్పించుకుంటుంటావా? కడుపుల సల్లా కదలకుంటా వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటా బ్రేకింగ్ వార్త ఇప్పుడే అందింది, పువ్వు పాచిలో లుకలుకలు, ఈ విషయాన్ని తెలిపిన రాముల తాత అని అంటావా? అయితే నాకేమవుతుంది? అయితే పువ్వు పాచిలో ఉన్న ఓ 2 లీడర్లు ఎవరు, వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి చూడు. బండి సంజయ్ సార్కును కిషన్ రెడ్డి సార్కు గట్టిగా సన్మానం చేయాలని పువ్వు పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారట. అగో వాళ్ళిద్దరు గొప్పతనం ఏంది? ఎంపీగా మేము అందరం గెలవలేదా? మాకు అసలు పువ్వు పార్టీ ఇలువే లేదా? మాకెందుకు చేయరు సన్మానం అని కడవ ఎంపీ లీడర్లు అందరు కూడా ఫీల్ అవుతారు రాటినే. అవును నిజమే కాదే మరి. గా ఈటెల రాజేందర్ సార్ అయితే దగ్గర 3 లక్షల మెజార్టీతో గెలిచిండు. అట్లాని కడమ లీడర్లు కూడా తక్కువేం కాకుండా గెలిచిండ్లు. వాళ్ళందరినీ ఎందుకు సన్మానించద్దు చెప్పు అంటే అట్లా సన్మానించాలని కార్యకర్తలకు అనిపించద్దా? లీడర్లే మమ్మల్ని సన్మానించుర్రి అని వాళ్ళని పిలుచుకొని సన్మానం చేయించుకుంటారా? అంటే ఎట్లనో ఓ తీరుగా మీ కారు పార్టీ ఏడుపు దాకే వాళ్ళ పార్టీల గీసుంటి లొల్లులు పంచాదులు అవుతున్నాయి అని అంటావు, అంతేనా? మరి లేకపోతే బంగారం అసొంటి మా కారు పార్టీని ఏడ్చి నేలకు పట్టించిరి. కడిగిన ముత్యం అసొంటి మా కవితక్కని తీసుకుపోయి TR జైలు వేసిరి. అందుకే మా కేసీఆర్ సారు కాలు జారి ఇంత పడితే 20 ఇరిగే. ఇవన్నీ పాపాలు వచ్చిన పోతాయా చెప్పు? మా పాపం ఏమైంది ముచ్చట అంటే వేదిరాలు కదా కూడా కూటరేదిరా వచ్చిన ఊపుకుంటాను. ఓ నీ బతుకుల కచ్చే నిన్న మాపడదామనే పెట్రోల్ పోసుకుంటాను 500 రూపాయలు పట్టుకొని పోయినావు కాదురా. కూటలో పోతే పెట్రోల్ బదులు నీ బొత్తలు నింపుకున్నావు, నీ బొత్తలు బాగా పోసుకున్నావు. మళ్ళీ ఇంకిరిస్తాను నీ బతుకుల మనకి వచ్చే పని అడుగు. కూటలు పట్టుకొని రాక మళ్ళీ వచ్చిన వస్తాను. ఓ పిల్ల నీ వార్తలు నువ్వు చదువుకోవే, మేము పోతాను పారాయించడం ఇంకా తిప్పుతాను. కూటలు పోలే అదుల్లా మా ముసలోని ముచ్చట. లిక్కర్ కేసులు అరెస్ట్ అయి తీహార్ జైలున్న కవితక్కను అందరు పోయి కలుసుకున్నారు కానీ ఇప్పటిదాకా కేసీఆర్ సార్ పోయి కలిసి రాలే. పోతే జరంత కవితక్క కూడా ధైర్యంగా ఉంటుంది కదా. మరి బెయిల్ మీద బయటికి వస్తుందనో లేకపోతే లిక్కర్ కేసుల కవితక్క హస్తం ఏం లేదు, కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తుంది అని అనుకోని గిట్లా పోతలేడో కేసీఆర్ సార్. కానీ జైలున్న కవితక్కను గెలవనీకి కేసీఆర్ సార్ ఎందుకు పోతలేడు అనే చర్చ అయితే బగ్గనే నడుస్తున్నది బయట.
ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిపుట్ ముచ్చట్లు మూట కట్టుకొచ్చేసిన మీకోసం. మరి అవి కూడా చూసారు ఇక. బిందెలు బకెట్లు పట్టుకొని ట్యాంకర్ కాడ ఎగబడ్డ గీళ్ళని చూసి నీళ్ల కోసం కావచ్చని అనుకునేరు. కాదుల్లో నూనె కోసం. అసలు ముచ్చట ఏందంటే నెల్లూరుకేంచి హైదరాబాద్ పోతున్న గీ పామాయిల్ ట్యాంకర్ హైవే మీద బోర్ల పడ్డది. ఇక ఎంబటే గీ ముచ్చటెరకైన ఆడున్న పబ్లిక్ అందరూ బిందెలు బకెట్లు పట్టుకొని ట్యాంకర్ మీద ఎగబడ్డరు నూనె కోసం. నీ అవ్వ పోటీ వాడి మరి బిందెలు బకెట్లు నింపుకుంటున్నారు కదా. ఓ నెల నూనె ఖర్చు తప్పింది అని కొందరు, అప్పాలు చేసుకొని తినచ్చు అని కొందరు సంబుర పడుకుంటా నూనె పట్టుకున్నారు. లారీ బోర్ల పడే ఏం చేద్దురో నాయన అని ఆళ్ళు బాధపడుతుంటే గీళ్ళేమో ట్యాంకర్లున్న నూనె కోసం తన్లాడబట్టిండ్రు. ఏం చేద్దాం, రోజులు అట్లున్నాయి. మరి ఆపదలున్నోనికి సాయం చేయకున్నా మంచిదే గాని పుణ్యానికి వచ్చిందంటే ఫినాయిల్ ను కూడా ఇడిచిపెట్టని జమానాగిది. ఇక గిట్ల కాకపోతే ఎట్లుంటారు గాని సినిమాల కదా అంత అయిపోయినాక కొసకచ్చినట్టే పోలీసోళ్ళు అంత అయిపోయినాక వచ్చి క్రేన్ తోని లారీని తీసి పక్కకు పెట్టిండ్రు. మరి నూనె పట్టకపోయిన వాళ్ళంతా ఏం చేస్తున్నారో. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునుడు, పథకాల పేర్లు మార్చుడు, మేం అధికారంలోకత్తే మీ సంగతి చెప్తామంటే మీ సంగతి చెప్తామని సవాళ్ళు ఇసురుకునే లొల్లులతోనే సరిపోతున్నది. గౌరవంగా రాజకీయాలు చేసేటోళ్ళు ఇప్పుడు దేశంలోనే గానత్తలేరు. కానీ ఒడిశా పాత సీఎం నవీన్ పట్నాయక్ సార్ను చూడుండ్రి, ఓడగొట్టిన లీడర్ను సుతం పాయిరంగా వల్కరిచ్చిండు. గీ నడుమైన ఎలక్షన్ల 2 జాగలకెంచి పోటీ చేసిండు నవీన్ పట్నాయక్ సారు. ఒక జాగలకెంచి ఓడిపోయి ఒక జాగలకెంచి గెలిచిండు. అయితే ప్రమాణ స్వీకారం అసెంబ్లీకి వచ్చిన నవీన్ పట్నాయక్ సారు ఆడున్న లీడర్లందరితోని మాట్లాడుకుంటూ పోతుంటే సార్ను ఓడిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే లేచి నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నాడు. ఓహో మీరేనా నన్ను ఓడగొట్టింది, మీకు శుభాకాంక్షలు అని చెప్పే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషాన్ అయిండ్రు. ఓడిచ్చినోళ్ళ మీద పగలు పంతాలకు పోకుండా గెలిచిన లీడర్ను తారీఫ్ చేసిండంటే సార్ది గొప్ప మనసే. రాజకీయాలంటే గిట్లుండాలే, గిది చూసన్న తతిమా లీడర్లు మారితే మంచిగుంటది అని అనబట్టిండ్రు. నవీన్ పట్నాయక్ సార్ చేసిన పనిని చూసిన కొందరు పబ్లిక్. ఇష్టమైన హీరోదో ఇష్టమైన లీడర్దో పుట్టినరోజుంటే వాళ్ళ పేరు మీద పండ్లు వంచుడో రక్తదానాలు అన్నదానాలు చేసుడో చేస్తుంటారు అభిమానం ఉన్నోళ్ళు. కానీ అందరు లెక్క చేస్తే మా గురించి ఎవ్వరు మాట్లాడుకుంటారు, దాంట్లో ఏం సంబరం ఉంటది అనుకున్నారో ఏందో గాని ఇలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్న పుట్టినరోజు అని ఢిల్లీలున్న పబ్లిక్ కు కూలర్లను వంచి పెట్టిండ్రు యూత్ కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలా 46 డిగ్రీల మీదనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆడ కొడుతున్న అడ్డగోలు ఎండలు వడగాళ్లకు 5 జీవిడితే చాలా మంది దావకంల పాలైతున్నారట. గందుకే జనాలను ఎండల బాధకెంచి తప్పియనీకి గీ ఆలోచన చేసిండ్రట షెయ్యి పార్టీ లీడర్లు. అయినా ఢిల్లీలో తాగనీకే నీళ్లు దొరుకుతలేవంటే ఇప్పుడు గీ షెయ్యి పార్టీలు ఇచ్చిన కూలర్లేం పోయాలే, ఎట్లా వాడుకోవాలే అని ఆలోచనలు చేస్తున్నారట గీ కూలర్లు తీసుకున్న ఢిల్లీ పబ్లిక్. ఓర్ని ఇదేందయ్యో ఇది, ఏసుల సల్లగా పోవాల్సిన ప్యాసింజర్లందరూ చేతుల అట్టముక్కలు పట్టుకొని ఊపుకుంటున్నారేందని పరిశాన్ అవుతున్నారా. అసలు ముచ్చటేందంటే ఢిల్లీకెంచి దర్భంగకు పోతున్న గీ స్పైస్ జెట్ విమానంలా ఏసీలను బంద్ పెట్టిండ్రట. మరి విమానం ఎగరే ముంగట ఏసీలు ఆన్ చేస్తే కరెంటు బొక్క అనుకున్నారో లేకపోతే ఏందో గాని గంట సేపటిదాకా ఏసీలు ఆనే చెయ్యలేదట. గందుకే ఉడకపోతకు వశంగాక ప్యాసింజర్లందరూ దుస్తులు పుస్తకాలు అట్టముక్కలు గిట్లేవి దొరికితే వాటిని పట్టుకొని ఊపుకున్నారు. ఇదంతా అందులో లెవెల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది ముచ్చట. టికెట్లేమో వేలకు వేలు కమాయించేది ఎరికే గాని సౌలతులు చేసుడు తెలియదా. గీసొంటి సౌలతులున్న విమానంలో పోయే కంటే రోడ్డు మీద పోయే ఆర్టీసీ బస్సులో పోవుడే నయమని అనబట్టి ఇంకొందరు విమానాల పోయే పబ్లిక్. ఈ ముచ్చట చెప్పేసిన గిది కూడా చెప్పేసిన ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గీసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే మరి ఉంటా, టాటా, నమస్తే.